మహేష్ బాబు ఎలా ఉంటాడా? మహేష్ బాబు ఎలా ఉంటాడండి? ఎందుకు బాగా చల్లగా ఉంటాడు. నేను ఎలా ఉన్నాను? ఆ లెక్కించిన ఎదురుగా ఉన్నాడు ఆ భార్య. ఇంట్లో మా ఆవిడ మహేష్ బాబు గారు అయ్యో మహేష్ బాబు గారు మహేష్ మా ఆవిడ మహేష్ బాబు లాగా ఊహించుకుంటే అందులో తప్పు లేదు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటుందో తెలుసా? అంటే నువ్వు మహేష్ బాబు లాగా లేవు. నేను బాగా ఊహించుకోవడం తప్పు లేదు. అయితే నువ్వు మహేష్ బాబు లాగా లేవు. తప్పకుండా మా ఆవిడ పని చెప్తాను. ఎందుకు వచ్చావంటావు? అది చెప్పరా? ఈనాడు ఒకప్పుడు ప్రపంచ మన భారతదేశానికి జిల్లా వచ్చి మన భారతీయులందరినీ కలరించాలని చూసింది కానీ ఇది ఇప్పుడు తగ్గిపోయి మన భారతీయులందరూ కూడా అప్రమత్తంగా జరగడం ద్వారా చాలా వరకు తగ్గుముఖం పట్టింది. అంటే అందరూ తెలుసుకోవడం వల్ల తగ్గుముఖం పట్టింది అన్నమాట. కానీ కొన్ని చోట్ల వివక్షత చూపించడం జరుగుతుంది. వివక్షత ఏంటంటే ఒకవేళ హెచ్ఐవి అనేది కలుషితమైన సూచన చిరంజీవుల వల్ల, కలుషిత రక్తమార్పుల వల్ల, సురక్షితంగా ప్రచారం వల్ల ఇలాగా హెచ్ఐవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తికి చాలా చోట్ల కూడా వివక్షత ఎదురవుతుంది. అవును, ఈ వివక్షతను రూపుమాపాలని మన భారత ప్రభుత్వం హెచ్ఐవి యాక్ట్ 2017 అనేటువంటి చట్టమును చేసింది. ఆ చట్టాన్ని తీసుకుని వచ్చింది. ఆ చట్టం ద్వారా హెచ్ఐవి పేషెంట్లకి ఎటువంటి రక్షణ చేకూరుతుంది, ఎటువంటి అవకాశాలు వారు కలుగుతాయి అనేది మనం ఇప్పుడు ఒక చిన్న చట్టం వచ్చింది. దాని గురించి చెప్పాను కదా. ఇప్పుడు దాని గురించి చిన్న నాటకం చేద్దాము. కలలోకి వస్తే అదొక అందమైనటువంటి ఆఫీస్ అండి. ఆ ఆఫీస్ లో రమేష్ సురేష్ అనేటువంటి ఇక్కడ వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో కథలో చూద్దాం. 1 2 3 4. నా ఫ్రెండ్ రమేష్ వస్తున్నాడు, ఇంకా రాలేదు.